మీ అందరికీ తీరని కోరికలున్నాయా? కోరికలంటే గొంతెమ్మ కోరికలు కాదు. కానీ ఒకరోజు మీరు నమస్కారం చేసి ఆ కోరికని విన్నవించినట్లయితే ఆ కోరిక నెరవేరటానికి 100% నిజమవుతాయి. అదేమిటంటే శని చంద్రగ్రహణం అనొస్తుంది. అంటే శని గ్రహణం అంటారు గానీ శని చంద్రగ్రహణం అని పిలవడం జరుగుతుంది. ఇది 25దో తారీఖు జరుగుతుంది. 25దో తారీఖు తెల్లవారుజామున 1:30 నుంచి 2:30 వరకు. ఈ కాలం గడిచేలోపు మీరు నమస్కారం చేసి, మీ మనసులో కోరిక కోరుకున్నట్లయితే నెరవేరుతుంది. ఇది మన ప్రాచీన గ్రంథాల్లో రాసుంది. ఈ పద్ధతిని చైనా వాళ్ళు కూడా బాగా పాటిస్తారు. ఈ గ్రహణం మళ్ళీ 18 సంవత్సరాల తర్వాత వస్తుంది. శని గ్రహానికి చందమామ అడ్డు వస్తుంది. అది ఒక ఉంగరంలాగా కనపడుతుంది. ఇది పొల్యూషన్ లేని ప్రాంతాలైతే మన కంటితో కూడా చూడొచ్చు. అదే పొల్యూషన్ ఉన్న ప్రాంతాలైతే బైనాక్యులర్‌తో చూస్తే బాగా తెలుస్తుంది. శని అంటే మహా చెడ్డ దేవత అనుకుంటారు. ఇది తప్పు. శనిదేవుడు మంచివారేనండి. మన కర్మలను బట్టి ఆయన మనపై ప్రభావం చూపిస్తారు. శనిదేవుడిని చెడ్డగా మనం అనుకోకూడదు. అలాగే చంద్రుని వల్ల కూడా మనకెంతో మేలు జరుగుతుందని అందరికి తెలుసు. ఈ శని చంద్రగ్రహణ కలయిక అనేది భయంకర విషయం కాదు. ఇది మనకి చాలా అనుకూలంగా ఉండే విషయం. ఈ విషయం మీద అపోహలైతే ఉన్నాయి ప్రజల్లో. కానీ ఇదెంతో అదృష్టకాలం. ఈ సమయంలో మనం నమస్కారం చేసి బయటకొచ్చి నమస్కారం చేసి మనం ఏదైనా కోరికనట్లయితే అదే గొంతెమ్మ కోరికలు గాకుండా ఏదో మామూలు కోరికలు కోరుకుంటే అయి 100% నిజమవుతాయి. ఇది ప్రాచీన భారతీయ గ్రంథాల్లో రాసుంది. మరియు చైనా ప్రజలు కూడా పాటిస్తారు. కానీ మానవారు మాత్రం ఈ విషయాన్ని మర్చిపోయారు. ఈ విషయాన్ని అందరికీ తెలియచేసి, వారికి కూడా శుభం కలగాలని ఈ వీడియోని దయచేసి షేర్ చేసి, అందరి కోరికలు నెరవేరాలని మనమందరం కోరుకుందాం.